మళ్ళీ వంటగదిలో ఒక మూలన పడుకుని ఉంటుంది. ఇక అది చూసిన అరవింద్ వెంటనే మళ్ళీ దగ్గరికి వెళ్ళి ఇక తను చేపట్టుకుని రా మళ్ళీ నాతో పాటు అనేసి అంటూ ఉంటాడు. ఇక అది చూసిన అపర్ణ అరవింద్ అనేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక వెంటనే అరవింద్ వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి అరవింద్ అసలు ఏం చేస్తున్నావు, ముందు ఆ మళ్ళీచ్చే వదులు, మరీ ఇంతలా దిగజారిపోతావని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు అనేసి మాట్లాడుతూ ఉండగా ఇక అరవింద్ ఇలా చెప్తూ ఉంటాడు. నేను ఆ రోజున మళ్ళీని పని మనిషి అనేసి ఇంట్లోకి తీసుకొచ్చాను, అప్పుడే మళ్ళీ నా భార్య అని చెప్తే ఇప్పుడు మళ్ళీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు, అలానే తనకి దక్కాల్సిన హక్కులన్నీ కూడా తనకి ఉండేవి అనేసి అంటూ ఇక మళ్ళీతో ఇలా చెప్తూ మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను విను, ఈ రోజు నుంచి నాకు చెందిన ప్రతి ఒక్కటి కూడా నీకే సొంతం, పద నా బెడ్రూమ్లో పడుకుందాం అనేసి ఇక మళ్ళీని తనతో పాటు తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న మాలిని చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇక అరవింద్ కుటుంబ సభ్యులంతా కూడా అరవింద్ గురించి చాలా బాధపడుతూ ఉంటారు. అసలు ఇంతలా మారిపోయాడు, మాలిని తనపై చూపిస్తున్న ప్రేమను అసలు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు, ఈ మళ్ళీ మాయలోనే ఎందుకు పడిపోయాడు అనేసి బాధపడుతూ ఉంటారనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ and subscribe to my channel. Thank you for watching this.